ఇక్కడ మనకి ఇండియాస్ ఎన్‌డిసిస్ అంటున్నాడు. ఇండియాస్ ఎన్‌డిసిస్ ఏంటో తెలుసు కదా! 45% ఏమో దీని నుంచి ఎమిషన్ ఇంటెన్సిటీ అనేది రెడ్యూస్ చేస్తాము. సెకండ్ ఏంటంటే 50% ఇన్‌స్టాల్ కెపాసిటీ అనేది రెన్యూవబుల్ ఎనర్జీ ఆ! 50% క్యుములేటివ్ ఎనర్జీ అనేది ఎలక్ట్రిసిటీ పవర్ అనేది నాన్ ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్ వస్తాయన్నమాట. ఎలక్ట్రిసిటీ అనేది. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి అడిషనల్ కార్బన్ సింక్ అనేది 2.5-3 టన్స్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ నుంచి వస్తది. నెక్స్ట్ పంచామృత అనమాట. పంచామృత 5 2.5-3 అది అలాగే ఉందన్నమాట. ఆహ్, అది అలా లేదా? ఒకటేమో నెట్ జీరో రా. ఇంకోటి ఎమిషన్ ఇంటెన్సిటీ ఫస్ట్ 2 ఉన్నాయి. ఏది ఎమిషన్ ఇంటెన్సిటీ 45% రెడ్యూస్డ్. నెక్స్ట్ వచ్చి 50% ఎనర్జీ రిక్వైర్మెంట్స్ రెన్యూవబుల్ ఎనర్జీ బై 2030. నెక్స్ట్ వచ్చి ఆహ్, నెట్ జీరో వచ్చి 2070. నెక్స్ట్ వచ్చి ఇంక్రీజ్ ద 500 గిగావాట్. 500 గిగావాట్ బై 2030 అది. ఇదనమాట. ఇది పంచామృతలో 500 అని వస్తది. తర్వాత వచ్చి 50% అనేది తెలుసు కదా! ఎలక్ట్రిసిటీ దగ్గర నుంచి వస్తదని. నెక్స్ట్ వచ్చి రెడ్యూస్ టోటల్ ప్రొజెక్టెడ్ కార్బన్ ఎమిషన్ 1 బిలియన్ టన్స్ బై 2030. ఇదేంటి ఎక్స్‌ట్రా అనమాట. టోటల్ ప్రొజెక్టెడ్ కార్బన్ ఎమిషన్ బై 1 బిలియన్ టన్స్ బై 2030. 2030 కల్లా ఇంత తగ్గిస్తాం అంటున్నాడు ఇది. ఇదనమాట. ఇది అచీవ్‌మెంట్స్ అండ్ ప్రోగ్రెస్ అనమాట. అచీవ్‌మెంట్స్ అండ్ ప్రోగ్రెస్ ఏంటి? బైఎన్నియల్ అప్డేట్ అనమాట. ఇదేంటి రెడ్యూస్ ఎమిషన్ ఎస్టీ అనేది 36% అనమాట. 2005 లెవెల్ కంపేర్ చేస్తే బిట్వీన్ 2005-2020 మధ్యలో 36% అనేది రెడ్యూస్ చేసాం. తర్వాత ఏంటి షేర్ ఆన్ నాన్ ఫాసిల్ సోర్సెస్ అనమాట. అందులో 46.52% అనేది ఇదనమాట. తర్వాత అడిషనల్ కార్బన్ సింక్ అనేది 2.29 బిలియన్ టన్స్ అనమాట. ఇది అడిషనల్ కార్బన్ సింక్ అనేది 2.29 బిలియన్ టన్స్ అనేది రెడ్యూస్ చేసామనమాట. తర్వాతొచ్చి ఛాలెంజెస్ ఇన్ అచీవింగ్ ద క్లైమేట్ టార్గెట్స్ అనమాట. గ్రీన్ హౌస్ గ్యాస్ అనేది ఎమిట్ అవుతున్నాయి. అందులో థర్డ్ లార్జెస్ట్ గ్రీన్ హౌస్ ఎమిటర్ మనమే. గ్రోయింగ్ ఎట్ 32% ఇన్ పాస్ట్ డికేడ్ అనమాట. పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఈబీఐ ద్వారా మనం ఏమని చెప్పింది 32% ఇంక్రీజ్ అవుతుంది ప్రతి ఇయర్ అని చెప్తుందనమాట. తర్వాత ఎన్‌డిసిస్ అనమాట. ఇండియా హాస్ 8% ఇంప్లిమెంటేషన్ గ్యాప్ బిట్వీన్ కరెంట్ పాలిసీస్ అండ్ ఎన్‌డిసి ప్లెడ్జెస్ అనమాట. ఇంకా 8% ఇంప్లిమెంటేషన్ గ్యాప్ ఉందన్నమాట. నెక్స్ట్ ఏంటి కన్‌స్ట్రెయింట్స్ ఆఫ్ ద ఇంక్రీజింగ్ షేర్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ. రెన్యూవబుల్ ఎనర్జీ యొక్క కన్‌స్ట్రెయింట్స్ ఏముంటాయి చెప్పు? ఆహ్, ఇంటర్మిటెంట్ సప్లై అనమాట. సప్లై సరిగ్గా లేకపోవడం, హై డిపెండెన్స్ ఆన్ ఇంపోర్ట్ అనమాట. ఇంపోర్ట్ ఎక్కువ ఉండడం. ఆహ్, ఇంపోర్ట్ అనమాట. ఇంపోర్ట్ దాని ఫర్ కాంపోనెంట్స్ అనమాట. హై కాస్ట్ ఫర్ స్టోరేజ్ అనమాట. స్టోరేజ్ అనేది చాలా ప్రాబ్లమ్ రెన్యూవబుల్ ఎనర్జీలో. రెన్యూవబుల్ ఎనర్జీలో స్టోరేజ్ అనేది ప్రాబ్లమ్ అనమాట. తర్వాతొచ్చి పేస్ ఆఫ్ డీకంపోజింగ్ కోల్ బేస్డ్ ప్లాంట్స్ అనమాట. కోల్ బేస్డ్ ప్లాంట్స్ ఇది మెయిన్. కోల్ బేస్డ్ ప్లాంట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చి స్కీమ్స్ అండ్ పాలిసీస్ అనమాట. ఇదనమాట మెయిన్ ఇంపార్టెంట్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమేట్ చేంజ్ అనమాట. ఎన్ఏపిసిసి అనమాట. ఇదేంటి ఇందులో నేషనల్ అడాప్టేషన్ ఫండ్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనమాట. నేషనల్ అడాప్టేషన్ ఫండ్ ఫర్ క్లైమేట్ చేంజ్ అనమాట. ఇది తర్వాత వచ్చి పాలిసీస్ అనమాట. నేషనల్ విండ్ సోలార్ హైబ్రిడ్ పాలిసీ గాని, నేషనల్ బయోఫ్యూయల్ పాలిసీ గాని, గ్రీన్ హైడ్రోజన్ గాని, అమ్మోనియం పాలిసీ. అంటే మెయిన్ మనం హైడ్రోజన్ మీద, అమ్మోనియం మీద, నెక్స్ట్ బయోఫ్యూయల్ మీద, నెక్స్ట్ వచ్చి బయోఫ్యూయల్ మీద తర్వాతొచ్చి నేషనల్ సోలార్ మిషన్ ఒకటి, నేషనల్ విండ్ మిషన్ ఒకటి. తర్వాతొచ్చి స్కీమ్స్ అనమాట. పీఎం కుసుమ్ గాని, సూర్య గారు పెర్ఫార్మెటివ్ ట్రేడ్ అనమాట. ప్యాట్ తర్వాత స్కీమ్ ఉజ్వల, ఫేమ్ ఇండియా అనమాట. ఫేమ్ అనేదేమో ఇందులో హైడ్రోజన్ మిషన్‌లో, ఉజ్వల అనేది డిస్కామ్స్‌కి, ప్యాట్ స్కీమ్ వచ్చి దానికనమాట. పెర్ఫార్మ్ అచీవ్ ట్రేడ్ అనమాట. ఎలక్ట్రిసిటీ దాంట్లో అనుకుంటా. లేకపోతే ఎనర్జీ అయినా ఎలక్ట్రిసిటీ. పీఎం కుసుమ్ అనమాట. సూర్య ఘర్ ఘర్ యోజన అనమాట. వే ఫార్వర్డ్. లోకల్ ఫైనాన్సింగ్ అండ్ క్లైమేట్ చాప్టర్ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనమాట. ఇదేంటి లోకల్ ఫైనాన్సింగ్ అనమాట. క్లైమేట్ చాప్టర్ ఇన్ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనమాట. బడ్జెట్స్ ఫస్ట్ గ్రీన్ మున్సిపల్ బాండ్.
బై గజాబాద్ నగర్ నిగమ్ అనమాట. గజాబాద్ అనే ఫస్ట్ గ్రీన్ బాండ్ అనేది వదిలిందనమాట. ఫస్ట్ గ్రీన్ బాండ్ అనేది గజాబాద్ అనమాట. తర్వాతొచ్చి రిలయన్స్ ఆన్ ఇన్వెస్టింగ్ ఇన్ బయోఫ్యూయల్స్ అండ్ గ్రీన్ అమోనియా అనమాట. రెడ్యూస్ రిలయన్స్ ఆన్ ఫాసిల్ ఫ్యూయల్ మీద రిలయన్స్ అనేది తగ్గించాడు. అంటే దాని మీద ఆధారపడడం తగ్గించాడు. ఇన్వెస్టింగ్ ఆన్ బయోఫ్యూయల్స్ అనమాట. అండ్ గ్రీన్ అమోనియా. బయోఫ్యూయల్స్ మీద, గ్రీన్ అమోనియా మీద. బయోఫ్యూయల్స్ అంటే చూద్దాం. ఫేసింగ్ ఔట్ ఆఫ్ కోల్ పవర్ ఫేమ్ ఇండియా మిషన్ అనమాట. ఫేసింగ్ ఔట్ అనమాట. ఫేస్ డౌన్. ఇప్పటివరకు కోల్ అనేది ఫేస్ డౌన్ చేద్దామని. కానీ ఇక్కడ ఔట్ ఆఫ్ కోల్ ఫేమ్ ఇండియా మిషన్ అంటున్నాడు. ఈ ఫేమ్ ఇండియా మిషన్ కూడా ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వచ్చి బ్యాలెన్సింగ్ లాంగ్ టర్మ్ రెన్యూబుల్ ఎనర్జీ గోల్స్ అండ్ షార్ట్ టర్మ్ డిమాండ్స్ అనమాట. లాంగ్ టర్మ్ రెన్యూబుల్ ఎనర్జీ గోల్స్ అండ్ షార్ట్ టర్మ్ డిమాండ్స్ అనమాట. లైసెన్స్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ బ్యాటరీ ఎనర్జీ సిస్టమ్ అనమాట. ఇదేంటి బ్యాలెన్సింగ్ లాంగ్ టర్మ్ రెన్యూబుల్ ఎనర్జీ గోల్స్ అనమాట అండ్ షార్ట్ టర్మ్ డిమాండ్స్. ఇంక్రీజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ బ్యాటరీ ఎనర్జీ కానీ స్టోరేజ్ సిస్టమ్. బ్యాటరీ ఎనర్జీ ఒకటి, స్టోరేజ్ సిస్టమ్ ఒకటి. ఇప్పుడు ఏదైనా మన రెన్యూబుల్ ఎనర్జీ కావాలంటే అది మెయిన్గా చాలా అటు ఇటుగా ఉంటుంది. దాని స్టోరేజ్ ఇబ్బంది, ఎక్కువ స్టోరేజ్ చేసుకోవడానికి. సో అందుకు పంప్డ్ స్టోరేజ్ కానీ బ్యాటరీ స్టోరేజ్ అనేది కూడా ఒకసారి చూడాలన్నమాట. తర్వాత లోకలైజ్డ్ యాక్షన్స్ అనమాట. ఇదేంటి పంచతుర్తు ఇనిషియేటివ్ బై కేరళ అనమాట. పంచతుర్తు ఇనిషియేటివ్ బై కేరళ. స్వనిధి డెవలప్మెంట్ ప్లానింగ్ అనమాట జార్ఖండ్. నెక్స్ట్ సపోర్టేటివ్ పాలసీస్ అనమాట. ఇంటర్నేషనల్ కొలాబరేషన్ ఫర్ ట్రాన్సిషనింగ్ నెట్ జీరో అనమాట. ఇది